అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలని చెప్తూ ఉంటారు. ఎందుకు? అసలు అక్షయ తృతీయకు బంగారానికి ఉన్న లింక్ ఏంటి? ఆ రోజు బంగారం కొంటే ఏమవుతుంది? అసలు అక్షయ తృతీయ గురించి పురాణాల్లో ఏం చెప్పారు? ఆ రోజు నిజంగా ఏం చెయ్యాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు అరవింద ఆల్ ఇన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల తదియనే తృతీయ అంటారు. ఆ రోజు చేసిన ఏ పనైనా అక్షయమైన ఫలితాన్నిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా ఏదైనా మంచి పని చేస్తే దానితో వచ్చే పుణ్యం కొంతకాలం తర్వాత ఖర్చయిపోతుంది. కానీ అక్షయ తృతీయ రోజు చేసే పనుల వల్ల వచ్చే ఫలితం నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు వారికి అక్షయపాత్ర ఇచ్చారని ఇతిహాసాలు చెప్తున్నాయి. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వారి వెంట చాలామంది ప్రజలు కూడా వెళ్ళారట. వారందరికీ భోజన సదుపాయాలు కల్పించేందుకు ధర్మరాజు సూర్య భగవానుడిని ఆరాధించి అక్షయపాత్రను అనుగ్రహంగా పొందారని చెప్తారు. ఇక కాండవవన దహనంలో అగ్నిదేవుడికి సహకరించినందుకు గాంధీవం, అక్షయబాణ తూణీరాలను అర్జునుడు వరంగా పొందాడు. సాధారణంగా తూణీరంలో బాణాలు అయిపోతే మళ్ళీ నింపుకోవాలి. కానీ అర్జునుడి అక్షయ తూణీరం నుంచి బాణాలు తీస్తూ ఉంటే నిండిపోతూ ఉంటాయి. ఇక వైశాఖ శుక్ల తదియ రోజే అన్నపూర్ణాదేవి, రాజశ్యామల అమ్మవారు కూడా జన్మించారని కథనం. అందుకే ఆ రోజు వారిని పూజించి తమ గోదాములు, వంటిల్లు ఎప్పుడూ నిండిగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఇక రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తే తమ కోరికలు తక్షణం తీరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. బద్రీనారాయణ ఆలయం కూడా అక్షయ తృతీయ రోజే తెరుస్తారు. ఆది శంకరాచార్యులు పేద వృద్ధురాలికి లక్ష్మీ అనుగ్రహం కలిగించేందుకు కనకధార స్తోత్రం చేసింది కూడా తదియ రోజే అని చెప్తారు. పరశురామ జయంతి, సింహాచల అప్పన్న చందనోత్సవం కూడా ఈ రోజే నిర్వహిస్తారు. అంతేకాదు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఈ ఒక్కరోజే భక్తులకు లభిస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు చేసే దాన ధర్మాలు, పితృదేవతలకు చేసే కార్యక్రమాలు అక్షయమైన పుణ్య ఫలితాల్నిస్తాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయకు బంగారానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఆ రోజున బంగారం కొనాలని ఏ పురాణాల్లోనూ చెప్పలేదని ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు అంటున్నారు. అయితే స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణంలో మాత్రం అక్షయ తదియ నాడు బంగారం దానం చేస్తే విశేష పుణ్యం కలుగుతుందని చెప్పారు. అందుకోసం బంగారాన్ని కొని దాన్ని పూజించి తర్వాత దానం చేయాలి. ప్రారంభంలో చాలా ఏళ్ళు ఇలాగే కొనసాగింది. కానీ రాను రాను దానం చేసేందుకు
కొనుక్కున్న బంగారం కాస్త దాచుకోవడంగా మారిపోయింది. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్ధిల్లుతామన్న నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకమే వ్యాపారస్తుల పంట పండేలా చేస్తోంది. ఋతువులకు అనుగుణంగా దాన ధర్మాలు చేయాలి. వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గంధం, ఉదకకుండ, విసనకర్ర, చెప్పులు, గొడుగు, నూలు వస్త్రాలు, మజ్జిగ దానం చేయవచ్చు. నీళ్ల కూజ గాని కుండ గాని దానం చేసేటప్పుడు మాత్రం మట్టి వాసన రాకుండా శుభ్రంగా కడిగి అందులో నీళ్లు నింపి దానిలో పచ్చకర్పూరం, యాలకుల పొడి కలిపి ఖచ్చితంగా మూత పెట్టే దానం చేయాలి. అయితే ఇవన్నీ బ్రాహ్మణులకే దానం చేయాలా అన్న నియమం ఏం లేదు. కానీ ఉదకకుండ లాంటివి మిగతా వస్తువులు గుడిలో అర్చకులకు ఇస్తే మాత్రం తాంబూలం పెట్టి ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇక ఎండలో వెళ్ళే దాహార్తులకు చల్లని రుచికరమైన మజ్జిగను పంచవచ్చు. అన్నార్తులు, ఆపన్నులకు ఎవరి శక్తి మేర వారు సహాయం చేయవచ్చు. ఉత్తర భారతదేశంలో అక్షయ తృతీయను విశేషంగా జరుపుకుంటారు. వారు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు వంటివి చేస్తూ ఉంటారు. ఇక దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో వైశాఖ తదియ రోజు లక్ష్మీ పూజ చేసి ఒక నూతన వస్తువును కొనడం ఆచారంగా వస్తూ ఉండేది. అది క్రమంగా అంతటా వ్యాపించింది. దాన్ని వ్యాపార సంస్థలు తమకు అనుగుణంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాయి. అక్షయ తృతీయ రోజు లక్ష్మీనారాయణలను పూజిస్తారు. ఆ రోజు నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. నారసింహుడు అగ్నికి ప్రతీక. ఆ స్వామి చల్లబడితే ప్రపంచమంతా చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, మనకున్న తాపాలన్నీ పోతాయని చెప్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.